థ్యాంక్ యూ సార్. వినడం, రెండోది మాట్లాడడం లేదా భాషణం, మూడోది ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్. ఈ మూడింటి ద్వారా శిశువు నేర్చుకోవడానికి సహకరిస్తుంది. శిశువు శబ్దాలను పాటలను మాటల ద్వారా వినేందుకు అవకాశం కల్పించాలి. శిశువు నేర్చుకోవడానికి ఫస్ట్ వినడం అనేది ముఖ్యం. అందుకు శబ్దాలను వినడానికి మరియు పాటలు ఆ శబ్దాలను వినడానికి అవకాశం కల్పించాలి. తరచుగా భాష వినిపిస్తూ అనే శిశువు శబ్దాల వైవిధ్యాన్ని గుర్తించడానికి శ్రవ్య ధ్వని శ్రావణ నైపుణ్యం పెంచడానికి విన్న విషయాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి సహాయపడుతుంది. మనం తరచుగా మాట్లాడడం వాళ్ళు వినడం ద్వారా ఆ శబ్దాన్ని ఎలా మాట్లాడాలి, దాన్ని ఉచ్చారణతో ఎలా పలకాలని చెప్పేసి వాళ్ళు అర్థం చేస్తుంది. ప్రభావవంతమైన స్పష్టమైన భాషణ చేస్తూ ఉపాధ్యాయులు పిల్లలకు ఆదర్శవంతంగా ఉండాలి. ప్రభావవంతమైన స్పష్టమైన భాషణ చేస్తూ ఉపాధ్యాయులు పిల్లలకు ఆదర్శవంతంగా ఉండాలి. రెండవది మాట్లాడడం, స్పీచ్. పిల్లలు మాట్లాడడానికి వినడానికి తగిన అవకాశాలు కల్పిస్తూ వాటిని ప్రోత్సహిస్తున్నారు. వారు ఎప్పుడు వినేటప్పుడు వినడానికి అది మాట్లాడడానికి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వాలి. వారు ఆడుకునేటప్పుడు కలుసుకున్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అనుమతి ఇవ్వాలి. వాళ్ళు ఫ్రీ టైంలో వాళ్ళు మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి తగిన సమయం ఇవ్వాలి. అనుభవాలు భావనలు వ్యక్తీకరించడానికి ఆలోచించి మాట్లాడడానికి మేధోమదనం ఇచ్చాపాటి మాట్లాడుకోవడం లాంటి కార్యక్రమాల్లో పిల్లల భాష సహకరిస్తారు. మూడవ ప్రోత్సాహం. పిల్లలకు తాము గురించడానికి స్వేచ్ఛను ఇవ్వాలి. పిల్లలు వాళ్ళు మాట్లాడుకున్న స్వేచ్ఛను ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ప్రశ్నించడం కానీ ప్రోత్సహించడం కానీ చేయాలి. ఇట్లా చేసినప్పుడు వాళ్ళ భావప్రసరణ నైపుణ్యాలను వాళ్ళలో పెంపొందించవచ్చు.